శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 2వ రోజు. స్కాంద పురాణం వైష్ణవ ఖండంలోనిదనమాట. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తున్నారు, ఓ రాజా, కార్తీక మాహాత్యాన్ని విను. విన్నంత మాత్రాన్నే మనోవాక్కాయముల వల్ల చేయబడిన పాపమంతా నశించిపోతుంది అని చెప్తారు. అలాగే మనం ఏం చేసినా చేయలేకపోయినా ఒక 6 పనులు చేస్తే ఉపవాస సమానం. అలాగే ఈ వీడియోలో కార్తీక సోమవార వ్రత మాహాత్యాన్ని కూడా చెప్తున్నారు. కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవారం వ్రతం ఆచరిస్తే కైలాసవాసి అవుతారు. కార్తీక మాసంలో సోమవారం నాడు స్నానం గాని, దానం గాని, జపం గాని చేస్తే 1000 అశ్వమేధయాగాల ఫలితాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదు. అలానే కార్తీక మాసంలో ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, ఆయాచిత భోజనము, స్నానము, తిలదానము, ఈ 6 ఉపవాస సమానాలు. అంటే ఒకవేళ నువ్వు పూర్తి ఉపవాసం ఉండలేకపోతే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్తున్నారు. శక్తి ఉన్నవాడు పూర్తిగా ఉపవాసాన్ని చెయ్యాలి. శక్తి లేనివాడు రాత్రి భోజన నియమాన్ని చెయ్యాలి. దానికి కూడా శక్తి లేనివాడు ఛాయానక్తాన్ని చెయ్యాలి. అంటే సూర్యకాంతి కొంచెం తగ్గుతూ ఉంది అనుకుంటే ఆ సమయంలోనే పగలే భుజించడం అనమాట. సూర్యకాంతి కొంచెం తగ్గే సమయంలో. దానికి కూడా శక్తి లేదు అని అనుకున్నారు అనుకోండి, బ్రాహ్మణులని భోజనానికి పిలిచి వారితో సహా పగలే భోజనం చెయ్యాలి. ఇది గృహస్థులకు అశక్తి ఎందును, యతి విధవలకు శక్తి ఎందును కూడా విధించబడినది అని చెప్తున్నారు. మానవులు కార్తీక మాసంలో కార్తీక వ్రతములలో ఏదీ ఆచరించకపోతే 8 యుగాలు నరకంలో, కుంభీపాకంలోను, రౌరవంలోను బాధలని అనుభవిస్తారు. కార్తీక సోమవారంలో విధవ యథావిధిగా ఉపవాసం చేసి శివుణ్ణి పూజించినట్లయితే శివలోకాన్ని పొందుతుంది. స్త్రీలు గాని, పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారో వారి పాతకాలన్నీ అగ్నియందు ఉంచబడిన దూది వలె నశించిపోతాయి. కార్తీక సోమవారం నందు శివలింగానికి అభిషేకాన్ని, పూజ చేసి రాత్రి భుజిస్తే శివుడికి ప్రియుడే అవుతాడు అని చెప్తున్నారు. ఇది చెప్తూ నేను దీని గురించి ఒక కథ చెప్తాను, విను. ఇది విన్నవాళ్ళకి, చెప్పిన వారికి కూడా పాపనాశకరి అవుతుంది అని చెప్తూ, కాశ్మీర దేశంలో ఒక పురోహితుడుండేవాడు. అతని కూతురు పేరు నిష్ఠురి. చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా అందంగా ఉన్నా ఆవిడికి కొన్ని దుష్ట గుణాలు అబ్బాయి. అతిగా మాట్లాడుతూ ఉంటుంది, ఇంకొకరికి లోబడిపోయిందనమాట. ఆ దుర్గుణాలు చూసి తల్లిదండ్రులు, అత్తమామలు కూడా వదిలేశారు. కానీ పాపం భర్త మాత్రం వదిలిపెట్టలేకపోయాడు. ఈ భర్త సౌరాష్ట్ర దేశస్థుడు, మిత్రశర్మ, వేదాంగ పారంగతుడు. అన్నింటినీ చాలా క్షుణ్ణంగా చదువుకున్నాడు. సమస్త భూతములయందు దయగలవాడు, సదాచారవంతుడు, అనేక తీర్థాలను సేవించినవాడు, ఎప్పుడూ అబద్ధమాడలేదు, నిరంతరము శుచిగా ఉండేవాడు. అలాంటి ఉత్తమ గుణాలున్న బ్రాహ్మణుడికి ఇలాంటి దుర్మార్గపు భార్య వచ్చింది. నిత్యము భర్తని కొడుతూ ఉండేది, బెదిరిస్తూ ఉండేది. అలా దెబ్బలు తింటున్నా కూడా గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యని వదలలేక ఆమెతోటే కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ మిత్రశర్మ భార్యకి కర్కస అని పేరుందనమాట. భర్త అయిన మిత్రశర్మ ఈ భార్య యందు కోరికతో, ఆమె యందు అనురాగంతో ఉన్నారు. సరే, ఈవిడికి చెడ్డ అలవాట్లు కూడా అబ్బాయి కదా. ఒకరోజు ఈవిడ పరాయి వ్యామోహంలో ఉంది కదా. ఆ పరాయి వాడు ఏం చేస్తాడు అంటే ద్రవ్యాలని, నగలని, వస్త్రాలని అన్నీ ఇచ్చేవాడు అనమాట ఈ కర్కసకి. ఇచ్చి ఏం చేసేవాడు, నీ భర్త వల్లేమో మనిద్దరికి అడ్డొస్తోంది కాబట్టి నీ భర్త ప్రాణాలు తీసే అని చెప్పాడు. ఈ బుద్ధి లేనిది ఏం చేసింది అంటే వాడి మాటలు విని అదే శాశ్వతం అనుకుని భర్త ప్రాణాలు తీసేస్తే ఆ తర్వాత ఏం చేసింది, స్వయంగా ఆ భర్త యొక్క శరీరాన్నేమో వీపు మీద వేసుకుని అక్కడ పాడుబడిన నూతిలో పడేసింది. అలా భర్త ప్రాణాలు తీసేసి మంచి వయసులో ఉన్నవాళ్ళని, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాళ్ళని, వీళ్ళందరినీ ఇంకసలు వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు, అనేక జాతి పురుషులతో ఈవిడ నిత్యము గడుపుతూ ఉండేదనమాట. అలాగే ఇది మాత్రమేనా, తా చెడ్డా కోతి వనవెల్లా చెరిచింది అని పాపం భర్తతో చక్కగా కాపురం చేసుకుంటున్న భార్యలని కూడా దుర్బోధలు చేసి వాళ్ళ చేత అనవసరమైన పనులు చేయించేది.
ఏకపత్నివ్రత పరాయణులను కూడా భంగపరిచి వాళ్లతో పాటు ఈవిడ ఉండేదనమాట. నిత్యము పరనింద చేస్తూ పరద్వేషి, దేవతాద్వేషి అనమాట. అందుకే చెప్తారు, మంచి మాటలు చెప్పేవాళ్ళవే వినండి. ఎందుకంటే మనం ఎంత కాదని అనుకున్నా అవతల వైపు వాళ్ళ మాటలు మన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అస్తమాను ఇంకొకళ్ళని తిడుతూ ద్వేషిస్తూ ఉన్న వాళ్ళ మాటలే విన్నామనుకోండి, మన మనస్సు కూడా అదే విధంగా మారిపోతుంది. ఇక్కడ కర్కస కూడా అదే పని చేసింది. చక్కగా కాపురం చేసుకుంటున్న ఆడవాళ్ళని చెడగొట్టేసింది, మగవాళ్ళని కూడా చెడగొట్టేసింది. ఆవిడికి దయ అనేది లేదు. దంభం చేత గాని, నవ్వులాటకి గాని, కనీసం పోని ఇంకొకరిని మభ్యపెట్టడం కోసమైనా సరే విష్ణువుని పూజించలేదు, విష్ణువుని ధ్యానించలేదు, హరికథలు వినలేదు. ఇలా ఉంది. ఏటెల్లకాలం ఒకలాగే ఉండదు కదా, యవ్వనం కరిగిపోతుంది కదా. అలాగే ఈవిడికి కూడా వృద్ధాప్యం వచ్చేసింది. తర్వాత ఒక పెద్ద కురుపు వచ్చిందనమాట. ఆ కురుపులో పురుగులు, దుర్గంధము ఇవన్నీ ఇంకా వచ్చేసాయి. ఒకప్పుడు తన అందాన్ని చూసి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈవిడ్ని చూసి అసహించుకుని వెళ్ళిపోయారు. అంతే కదా, మన దగ్గర అన్నీ ఉన్నంతసేపు అందరూ వస్తారు. ఇక్కడ ఈవిడ దగ్గర అందంగా ఉన్నంతసేపు అందరూ వచ్చారు. ఈవిడ చేసింది వెధప్పన్లు, అతను చేశాడు వెధప్పన్లు. పాపం ఎక్కువైపోవటంతో ఆ బాధలని పొంది, ఆ కురుపు వచ్చింది కదా, ఆ కురుపు వచ్చినప్పుడు ఆ బాధతోటే మృతి చెందింది. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చారు. వచ్చి ఆ కర్కసని పాసాల చేత కట్టి యముడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. యముడేమో చాలా కోపంతో కళ్ళెర చేసి ముళ్లతోటి, ఇనుముతోటి చేయబడిన స్తంభాన్ని, అది మండిపోతూ ఉందనమాట, కాలిపోతూ ఉంది. అలాంటి మండిపోతున్న స్తంభాన్ని ఆలింగనం చేసుకోమని చెప్పి కఠినమైన శిక్షణ విధించాడు. నిజమే కదా, చేసిన తప్పు ఎలాంటిది మరి. యముడి ఆజ్ఞ మీద యమభటులు ఆ కర్కసను ఏం చేశారంటే, నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు కదా, పద ఆ ఉడుకు స్తంభంతో సంభోగించు అని అన్నారు. తర్వాత యమకింకర్లు యమదండాల చేత కర్కస శిరస్సు మీద కొట్టి కుంభీపాక నరకంలో బాధిస్తూ ఉన్నారు. తర్వాత 2 పాదాలు పట్టుకుని రాతి మీద కొట్టి రక్తాన్ని కాచి తాగించారు. సీసాను కాచి 2 చెవుల్లోనూ పోశారు. అంటే మనం బ్రతుకున్నంతసేపు వెధప్పన్లు చేస్తే ఎలాంటి అనుభవిస్తాము అనేది చెప్తున్నారు. యముని ఆజ్ఞ మీద, చిత్రగుప్తుని ఆజ్ఞ మీద యమకింకరులు ఇంకా అనేక నరక బాధలకి గురి చేస్తూ ఉన్నారు కర్కసని. ఈ కర్కస మొత్తం 20 తరాలు తనతో కూడా, అంటే మొత్తం 21 తరాల వారితో ఘోరమైన నరక బాధలు అనుభవించి నరకంలో తరువాత మళ్ళీ భూమి మీద పుట్టింది. భూమి మీద పుట్టింది ఎలా పుట్టింది? మళ్ళీ మనిషిగా పుట్టిందా? లేదు, 15 సార్లు కుక్కగా జన్మించింది. అందులో 15వ జన్మలోనేంటంటే కళింగ దేశంలో బ్రాహ్మణుడి ఇంట్లో కుక్కగా పుట్టింది. అంటే తన పాపం అన్ని తరాలు అన్ని జన్మలు పొందినా సరే ఇంకా తీరలేదన్నమాట. సరే, ఈ విధంగా ఆ కుక్క తిరుగుతోంది. జనక మహారాజా వినుము, ఇలా ఉండగా ఒకసారి ఆ బ్రాహ్మణుడు, అంటే ఎవరింట్లో అయితే కుక్కగా పుట్టిందో ఆ బ్రాహ్మణుడు అనమాట, కార్తీక మాసంలో సోమవారం అంతా పగలంతా ఉపవాసం చేసి గృహంలో శివాభిషేక పూజలు చేసి నక్షత్ర మండలాన్ని చూసి ఇంటికి వెళ్ళి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానం కొరకు బయటికి వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి లోపలికి వెళ్ళాడు. ఈ కుక్కకు కూడా పగలంతా ఏ ఆహారము దొరకలేదు. అందుకని ఆకలేసేస్తుంది, కృషించిపోయింది. కార్తీక సోమవారం రోజు ప్రదోషంలో ఆ బలిని భక్షించింది. ఆ బలి భోజనం చేత కుక్కకి పూర్వజాతి స్మృతి కలిగి, ఓ బ్రాహ్మణోత్తమా, రక్షించు రక్షించు అని చెప్పి పలికింది. ఆ మాటలు విన్నాడు కదా బ్రాహ్మణుడు, ఇది ఎక్కడ మాటలు వినిపిస్తున్నా అని చెప్పి చూసేసరికి ఆ కుక్క మాట్లాడుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో అంటున్నాడు, ఓ కుక్క, మా ఇంట్లో నువ్వేం చేశావు, రక్షించు అంటున్నావు అని చెప్పి అడిగారనమాట. అప్పుడు కుక్క చెప్తోంది, ఓ బ్రాహ్మణోత్తమ వినండి, నేను పూర్వజన్మలో బ్రాహ్మణ స్త్రీని, పాపాలు చేశాను, కులటని వర్ణసంకరం చేశాను, నేను అన్యపురుషులను మరిగి నా భర్తని చంపేశాను, ఇటువంటి పాపాలు అనేకం చేసి యమలోకంలోకి పోయాను నేను, అక్కడ కూడా బాధలను అనుభవించి 15 సార్లు ఈ భూమి మీద కుక్కగా పుట్టాను, చివరికి ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ ఎట్లు కలిగిందో చెప్పండి, విని తరిస్తాను అని చెప్పి అందనమాట.
అంటే ఆ కుక్కకు కూడా తెలియదు తనకి ఎలాగా పూర్వజన్మ గుర్తుకొచ్చింది అనే విషయం. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు చెప్తున్నాడు అనమాట. అంతా తెలుసుకుని, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజింపక ఇప్పుడు నేను పెట్టిన బలిని భక్షించావు కదా, కాబట్టి నీకు జాతి స్మృతి కలిగింది అని చెప్పారు. ఆ మాట విని కుక్క, వేదాంగ పారంగతుడవైన ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుంచి నాకు ఎలా మోక్షం కలుగుతుంది చెప్పండి అని చెప్పి అడిగిందనమాట. పాపం అలా కుక్క ప్రార్థిస్తే బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటే, పరోపకార బుద్ధితో కార్తీక సోమవారం నందు తాను చేసిన పుణ్యాలలో ఒక సోమవార పుణ్యాన్ని కుక్కకి ధార పోశాడు. బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని ఇవ్వగానే కుక్క దేహం వదిలిపెట్టేసింది. ప్రకాశిస్తున్న శరీరము కలదే, ప్రకాశించడి వస్త్రాలను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయ్యై తన పితరులతో కూడా కైలాసానికి పోయింది. కాబట్టి కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించాలి. ఎవరు కార్తీక సోమవారం వ్రతం చేస్తారో వాళ్ళకి మోక్షము చేతిలో ఉంటుందన్నమాట. ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతాన్ని నువ్వు ఆచరింపము అని చెప్పారు. కార్తీక మాస మాహాత్మ్యంలో 2వ అధ్యాయం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు మనకి ఒంటిలో బలము, అహంకారము, కొవ్వు ఉన్నంతసేపు బాగానే ఉంటాం. చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. కాబట్టి అలాంటి సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే మనం ఎక్కడా బాగుంటాం. చచ్చిపోయిన తర్వాత కూడా అన్ని నికృష్టపు జన్మలు, అన్ని బాధలు పడవలసిన అవసరం లేకుండా ఒక్క చిన్న చితక చేసిన తప్పులకి ఎలాగో అనుభవించాలి. అంత ఘోరమైన తప్పులు చేస్తే ఎటువంటి కష్టాలు, ఎటువంటి నరకంలోకి పోతామో తెలిసిన తర్వాత కూడా మారకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఈ కథకు వచ్చేసరికి బ్రాహ్మణ స్త్రీ అని ఉంది కదా. కొంతమంది భక్తి పేరుతో వీడియోలు చేస్తూ ఆ థంబ్నెయిల్స్ ఏమని పెడతారంటే, బ్రాహ్మణ స్త్రీలు వేశ్యలు అని చెప్పి పెడతారు. వాళ్ళకి సంస్కారం ఉండదు, బుర్ర మోకాల్లో ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికేమో బ్రాహ్మణ స్త్రీ వేశ్య అంటారు. కానీ మిగతా విషయాల్లోకి వచ్చేసరికి మాత్రం పుట్టుకతో అందరూ బ్రాహ్మణులు కారు, పుట్టుకతో ఎలా బ్రాహ్మణులు అవుతారు అని ప్రశ్నిస్తారు. అంటే వాళ్ళకి ఎక్కడ మాట మార్చాలో బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్న చోటేమో వాళ్ళకి అనువుగా మార్చుకుంటారు. ఇలాంటి కువ్యాఖ్యలు చేసే వాళ్ళ మాటలు విన్నాము అని అనుకోండి, అది కూడా మహాపాపమే. ఏ పాపం చేస్తే ఏ శిక్షని అనుభవిస్తాము అనేది మనకి గరుడ పురాణం చెప్తుంది. ఆఖరికి చెత్త చెత్త మాటలు విని మనం ఇంకొకరిని నిందించినా దానికి శిక్ష మామూలుగా ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.